సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్య స్వప్నతో పాటు 10 నెలల పాప నక్షత్రని భర్త గణేష్ దారుణంగా హతమార్చి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యపై ఉన్న అనుమానంతో ఆమెని హతమార్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నిన్న రాత్రి సమయంలో భార్య స్వప్న చిన్నారి నక్షత్రను గొంతు నులిమి చంపిన అనంతరం రైల్వే ట్రాక్పై గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న బోయిన్పల్లి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, అనుమానంతో ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నా భార్య బిడ్డని హత్య చేసినాను. తర్వాత నేను ఈ రైల్వే ట్రాక్ ఏరియాలో పోతున్నా, నేను కూడా సూసైడ్ చేసుకుంటున్నానని 100 డైల్ కాల్ చేయడం జరిగింది. వెంటనే మా బోయినపల్లి కారు పెట్రోలింగ్ వాళ్ళు అలర్ట్గా అయ్యి ఇమీడియట్గా ఇక్కడ స్పాట్ దగ్గరికి వస్తే ఒక టీం ఇక్కడికి రావడం జరిగింది. ఇంకో టీము అతను ఫోన్ చేసిన లొకేషన్ పట్టుకొని ఇంకో టీం అటు పోవటం జరిగింది. అయితే ఇంటి దగ్గరికి వచ్చిన టీము ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ భార్య స్వప్న, తర్వాత నక్షత్రాన్ని 11 months బేబీ, వీళ్ళిద్దరూ అచేతనంగా పడిపోయి ఉన్నారు. అంటే ఆల్రెడీ చనిపోయినట్లు ఈ లోపల అంబులెన్స్ వాళ్ళు 108 వాళ్ళు కూడా వచ్చి కన్ఫర్మ్ చేయడం జరిగింది. అతని కోసం ఏర్పాటు చేస్తే 6:06 ఈ సుచిత్ర అల్వాల్ రైల్వే ట్రాక్ మధ్యలో ఈ గణేష్ అతను కూడా ఈ రైల్వే ట్రాక్ మీద సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఏం పేర్లు వాళ్ళ పేరు? గణేష్ మళ్ళీ స్వప్న గణేష్ భార్య భర్తలు ఇద్దరు. ఎంతమంది పిల్లలు? ఏమైంది? నీకు ఫోన్ చేసి చెప్పినట్టు కదా? ఫోన్ చేశానంటే నేను మార్కెట్ పోతున్నా అమ్మ, మార్కెట్ పోతున్నా అన్నాడు. అంటే సరే అన్నాడు. మళ్ళీ కొంచెంసేపటికి 15 నిమిషాలకు అమ్మ నాకు యాక్సిడెంట్ అయింది. అమ్మ మా అమ్మకు మా అన్నకు ఫోన్ చేయవా అన్నాడు. అంటే నా దగ్గర నెంబర్లు లేవు. నేను అన్నా నెంబర్ అంటే అక్కడ ఉంటాయి అమ్మ బుక్లో చూడంటే స్వప్నకి చేయవా, స్వప్న వాళ్ళ భార్య పేరు స్వప్న చేయవా అని అన్నా. అంటే స్వప్న భయపడుతుంది, చిన్న యాక్సిడెంట్ అయింది నాకు, స్వప్న భయపడుతుంది అని అన్నాడు. స్వప్న చెప్పకు అన్నాడు. స్వప్ననే బుక్ తీసుకొని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసిన. అంతే, ఫోన్ చేసినాక మళ్ళీ వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసింది. ఏమైంది అంటే పోలీసు వాళ్ళు వచ్చిందని చెప్పింది. అంతే, అంతవరకు నాకు ఏం సంగతి. హైదరాబాద్ బేగంపేటలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, ఘటనకు గల కారణాలేంటి? పోలీసులు ఏ కోణాల్లో విచారిస్తున్నారు? థ్యాంక్ యూ గాయత్రి. సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా గణేష్ అనే వ్యక్తి తన భార్య స్వప్నతో పాటు 10 నెలల పాప నక్షత్రాన్ని చంపి తను కూడా ఆత్మహత్యకైతే పాల్పడ్డాడు. ముఖ్యంగా తన భార్య స్వప్నపై అనుమానం ఉండడంతో ఆమెను హతమార్చినట్లయితే పోలీసులు ప్రస్తుతం ప్రాథమిక విచారణ అయితే చేస్తున్నారు. నిన్న రాత్రి సమయంలో ఏదైతే తన భార్య స్వప్న అలాగే చిన్నారి నక్షత్రంలో గొంతు నిమిలి చంపి ఆ తర్వాత సుచిత్ర రైల్వే ట్రాక్ పై గణేష్ కూడా ఆత్మహత్యకైతే పాల్పడ్డాడు. ముఖ్యంగా బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ కూడా సంఘటనా స్థలానికి అయితే చేరుకుని పూర్తిగా విచారిస్తున్నారు. ముఖ్యంగా ఘటనా స్థలానికి బోయినపల్లి పోలీసులు కూడా చేరుకుని అన్ని కోణాల్లో అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. అలాగే గణేష్ కుటుంబం కూడా గత 3 సంవత్సరాలుగా బోయినపల్లి ఆర్య సమాజ్ వద్ద నివాసం ఉంటున్నట్లు కూడా ఆ చుట్టుపక్కల ప్రజలు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా అతను వృత్తిరీత్యా కూడా ఒక ఆటో డ్రైవర్ గా అయితే జీవనం కొనసాగిస్తున్నట్లు కూడా స్థానికులు అయితే తెలిపారు. గత కొంతకాలంగా ఏదైతే భార్యాభర్తల మధ్య అయితే కొద్ది గొడవ జరుగుతుందంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా గణేష్ కి తన భార్యపై ఎక్కువ అనుమానం ఉండడంతో ఈ ఘటన జరిగి ఉంటుందని చెప్పి కూడా పోలీసులకి ఒక అంచనా అయితే వేస్తున్నారు. ఒకే కుటుంబంలో 3 మరణించడంతో కూడా ఒక్కసారిగా ఆ విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. ముఖ్యంగా గణేష్ కూడా ఒక ఆటో అయితే నడుపుతాడని చెప్పి కూడా ప్రస్తుతం స్థానికులు అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క అతని భార్యపై ఎప్పుడు అనుమానంతో రోజు గొడవలు జరుగుతాయంటూ కూడా చుట్టుపక్కల స్థానికులు కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ అనుమానంతోనే ప్రస్తుతం ఏదైతే వీళ్ళిద్దరిని చంపు ఉంటాడని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. అలాగే దీనిపై కేసు అయితే నమోదు చేసి పూర్తి విచారణ అయితే చేపడతా ఉంటూ పోలీసు వర్గాలు అయితే తెలియజేసే గాయత్రి. థ్యాంక్ యూ కుమార్.